అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించి దేశంలోని ఉన్నత స్థానంలో నిలబెడతారని టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణతో కలిసి ఆయన సమావేశమయ్యారు. అనంతపురం నగరంలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని, తాను గెలిచిన వెంటనే అనంతపురానికి అండర్ గ్రౌండ్ తీసుకొస్తానని తెలియజేశారు. ఇక పార్టీ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, వారందరినీ కలుపుకుని ఎన్నికల్లో ముందుకు పోతారని దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను పూర్తిగా నష్టపరిచే విధంగా వైసీపీ పాలన ఉందంటూ ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ విమర్శించారు. అనేకమైనటువంటి అరాచకల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గాలు కూడా ఈరోజు బాధపడుకుంటూ ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని బయటికి పంపిస్తామనేటువంటి ఆలోచన ఈరోజు ప్రజలు ఎదురు చూస్తున్న విషయాన్ని గుర్తిస్తూ, ఎందుకంటే ఈరోజు మహిళలు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ, రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ అన్ని వర్గాల వారు కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఈ ప్రభుత్వం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. ప్రత్యేకంగా యువత అయితే ఈరోజు ఉద్యోగాలు లేక డిఎస్సి, మెగా డిఎస్సి పెడతా అని చెప్పేసి దగా చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. ఈరోజు మనం కరెంటు ఛార్జీలు దాదాపు 8 సార్లు పెంచి వాళ్ళందరూ కూడా పెద్ద బండరాయి చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తద్వారా ఈరోజు బస్ ఛార్జీలు కావచ్చు, లేదంటే పెట్రోల్ డీజిల్ కావచ్చు, అనేకమైనటువంటి గ్యాస్ ధరలు కావచ్చు, అన్ని కూడా పెంచుకుంటూ పోయి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకి కారణమైనటువంటి ప్రభుత్వాన్ని చివరిగా చర్మగీతం పాడే కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఒకసారి గమనిస్తే ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ అందరి మీద కేసులు బనాయించి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఒక అనుబంధంగా పనిచేస్తారు, తెలుగుదేశం పార్టీ యొక్క సాధిపత్య పనులుగా ఉంటున్నారనే లక్ష్యంతో వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ అనేక రకాల కేసులు పెట్టించి హింసించే పరిస్థితులు చూస్తా ఉన్నాం మనం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు ప్రజలంతా ఎదురు చూస్తారు. ఎన్నికలు రాగానే సైకిల్ మీద, బటన్ మీద 2 ఓట్లు కూడా వేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకురావాలి. తద్వారా నారా చంద్రబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా మెరుగుపరుచుకోవాలి. నేనైతేమి, అంబికా అన్న అయితేమి ఈ జిల్లా వాసులము. మా విలేజ్ ఇక్కడ కూతవేటు దూరంలోనే ఉంది. నేను గతంలో రాప్తాడు ఎంపీపీగా పనిచేశాను. రాప్తాడు ఎంపీపీగా పనిచేసిన సమయంలో నేను నేషనల్ లెవెల్లో బెస్ట్ ఎంపీపీ అవార్డు తీసుకున్నాను. అలాగే అనంతపురం జిల్లాకి అర్బన్ టికెట్ నాకు అవకాశం కల్పించిన దానికి డెఫినెట్గా నేను అనంతపూర్ డెవలప్ చేసి దేశంలోనూ ప్రథమ స్థాయికి తీసుకొస్తానని చెప్పేసి అనంతపూర్ సభాముఖంగా తెలియజేసుకుంటాను. డ్రైనేజ్ సమస్య ఉంది, గత 30 ఏళ్ళ నుంచి అలాగే పెండింగ్ ఉంది. ఫస్ట్ మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను అనంతపురం జిల్లాకి ఫస్ట్ అండర్ డ్రైనేజ్ తీసుకొచ్చి అనంతపురం డెవలప్ చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటాను. మా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. డెఫినెట్గా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి నా విజయానికి కృషి చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం 5 ఏళ్లలో అనేకమైన కేసులు పెట్టారు మా కార్యకర్తల మీద. ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ డేనే అనంతపురం జిల్లాకు మా అనంతపురం అర్బన్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఎన్ని కేసులు ఉన్నా కానీ న్యాయపరంగా మేము పోరాడి వాళ్ళ కేసులన్నీ ఎత్తేపిస్తామని చెప్పేసి